నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను రాజేష్. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలిగినటువంటి మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆయన తర్వాత ఆయన రాజకీయ వారసుడిగా కొనసాగుతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 5 ఏళ్ల పాటు సీఎంగా సంక్షేమ పథకాలను నమ్మి ముందుకు తీసుకెళ్లారు. కానీ అశేష మెజారిటీ అన్నాడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కట్టబెట్టారు జగన్మోహన్ రెడ్డికి. కానీ సీన్ కట్ చేస్తే 11 స్థానాలకు పరిమితం అయిపోయాడు. ఇప్పుడు తాజాగా ఆయన అసెంబ్లీకి వెళ్ళకూడదని తీసుకున్నటువంటి నిర్ణయం అది ప్రత్యర్థులకు కొంత అవకాశంగా మారుతోంది. మరోవైపు ఉండి ఎమ్మెల్యే ఎవరైతే త్రిబుల్-ఆర్ రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు, ఆయనకి జగన్మోహన్ రెడ్డికి పచ్చిగడ్డేస్తే బగ్గుమంటుంది. ఎందుకు అంటే అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ రఘురామకృష్ణరాజు మీద తీవ్ర స్థాయిలో కొంత అనగదొక్కే ప్రయత్నం చేసింది. పెద్ద ఎత్తున కక్ష కార్పణ్యాలు, ఈర్ష్యలు ఇట్లా మొత్తం అనగదొక్కే విధంగా చేయటం, ఆయన మీద కొంత ఆయన వ్యక్తిగతంగా వైఎస్ జగన్ మీద పగ పెంచుకునేలా కూడా అప్పటి రాజకీయాలు ఆ విధంగా ముందుకు డ్రైవ్ అయినాయని చెప్పాలి. ఈ నేపథ్యంలో ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి 11 స్థానాలు పరిమితం అయిపోవటం, ఓవైపు బీజేపీ గేమ్ తోటి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వైఎస్ఆర్సీపీ ఎంపీలు, రాజ్యసభ సభ్యులందరూ కూడా రాజీనామాలు చేస్తున్నారు. రాజీనామాల పరంపర బాట కొనసాగుతోంది. మరోవైపు లండన్ పర్యటన ముగించుకొని జగన్మోహన్ రెడ్డి సొంత రాష్ట్రానికి చేరుకున్నారు. అది సాధారణంగా సాదాసీదాగా ఆయన చేరుకున్నారు. ఇట్లాంటి సందర్భాల్లో ఆయన లండన్ నుంచి వచ్చిన తర్వాత అసెంబ్లీకి హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆయన వ్యూహం మార్చుకున్నారని కూడా కొందరు అభిప్రాయపడ్డారు. ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఒక రకంగా చెప్పాలంటే రఘురామకృష్ణరెడ్డి తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు కొంత కీలకంగానే కనిపిస్తూ ఉన్నాయి. ఆయన డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉన్నారు కాబట్టి, ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నారు కాబట్టి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డికి ఒక రకంగా షాకింగ్ న్యూస్గానే చెప్పాలి. ఏదైతే వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ మీద మాత్రం ఆయన ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో కొంత హాట్ టాపిక్గా కూడా మారుతున్నాయి. త్రిబుల్-ఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు. ఆయన ఏమంటారంటే త్వరలోనే పులివెందుల నియోజకవర్గానికి ఉప ఎన్నిక రాబోతుందని ఆయన జోస్యం చెప్తున్నారు. సో ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యేగా జగన్ ఉన్నారని, ఆయన అసెంబ్లీ సమావేశాలకు రావడం లేదని త్రిబుల్-ఆర్ గుర్తు చేస్తూ ఉన్నారు. ఓ ఎమ్మెల్యే ముందస్తు సెలవు కోరకుండా 60 రోజుల పాటు అసెంబ్లీకి రాకుండా ఉంటే ఆ ఎమ్మెల్యేపై అనర్హత వేటు పడుతుందంటూ కూడా త్రిబుల్-ఆర్ చెప్తున్నారు. అంటే ఇది రూల్స్ బుక్. 60 రోజుల పాటు కనుక అసెంబ్లీకి రాకపోతే వరుసగా ఆ ఇయర్లో అప్పుడు ఆయన మీద అనర్హత వేటు చేసుకునే అవకాశం స్పీకర్కు ఉంటుంది. సో ఆ అంశాన్ని ఇవాళ త్రిబుల్-ఆర్ గుర్తు చేస్తున్నారు. మొన్న కేసీఆర్ విషయంలో కూడా తెలంగాణలో ఆయన వరుసగా పోనప్పటికీ అసెంబ్లీకి మనం ఇదే అంశం మీద చర్చించుకున్నాం. ఇదే హ్యాష్ ట్యాగ్ వేదిక ద్వారా అనర్హత వేటు ఎందుకు వేయకూడదు, వేసే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి. సో ఇప్పుడు జగన్ మీద త్రిబుల్-ఆర్ అదే స్టైల్లో వ్యాఖ్యలు చేశారు. అంటే ఇప్పుడు ఆయన కనుక అసెంబ్లీకి రాకపోతే ఖచ్చితంగా ఉప ఎన్నిక తథ్యం అంటూ కూడా త్రిబుల్-ఆర్ చెప్తున్నారు. జగన్ అలా 60 రోజుల పాటు అసెంబ్లీకి రాకపోతే అనర్హత వర్తిస్తుందని, పులివెందులకు ఖచ్చితంగా అప్పుడు ఉప ఎన్నిక వస్తుందంటూ కూడా రఘురామకృష్ణరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. అంటే జగన్ అసెంబ్లీకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఆయన చెప్తూ ఉన్నారు. అంటే జగన్ అసెంబ్లీకి రావాలని రఘురామకృష్ణరాజు సూచనలు చేస్తూ ఉన్నారు. జగన్ అసెంబ్లీకి వచ్చి తన అభిప్రాయాలు వెల్లడించాలని, ప్రజల తరఫున పోరాడాలని, అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలను లేవనెత్తడం ఎమ్మెల్యేగా జగన్ బాధ్యత అంటూ కూడా ఆయన ఇవాళ జగన్ బాధ్యతని త్రిబుల్-ఆర్ గుర్తు చేస్తున్నారు. సో ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా స్పీకర్ కానీ, మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు ఇచ్చేది కాదని, అది ప్రజలు ఇవ్వాలని, వారు ఇవ్వనప్పుడు జగన్ ప్రతిపక్ష హోదా ఎలా అడుగుతారని త్రిబుల్-ఆర్ ప్రశ్నిస్తూ ఉన్నారు. మొత్తం మీద జగన్ అసెంబ్లీకి రాకపోవటం అది ఖచ్చితంగా ఉప ఎన్నికలకి డ్రైవ్ చేసే అవకాశం ఉంటుంది. పులివెందుల్లో ఉప ఎన్నికల తథ్యం అంటూ కూడా జోస్యం చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఈయన కూడా మనసు మార్చుకొని, వ్యూహం మార్చుకొని అసెంబ్లీకి వెళ్తే ఉప ఎన్నికలకు ఛాన్స్ ఉండదు. ఒకవేళ ఈ మొండి పట్టుదల జగన్ ఈ విధంగానే అసెంబ్లీకి వెళ్లకుండా కొనసాగితే మాత్రం ఖచ్చితంగా పులివెందుల్లో ఉప ఎన్నిక అనివార్యమైతే స్పష్టంగా అర్థమవుతుంది తాజాగా త్రిబుల్-ఆర్ వ్యాఖ్యల ద్వారా. సో మీరు కూడా జగన్ అసెంబ్లీకి వెళ్తారా? వెళ్ళకుంటే ఉప ఎన్నికలు వస్తాయా? మరి త్రిబుల్-ఆర్ వ్యాఖ్యలు ఏ విధంగా చూడాలి? మీ అభిప్రాయాల కింద కామెంట్స్ కూడా తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్.